నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భూభారతి భూతద్దంలో వెదిక్కిన దొరకని సమాధానాలు. భూభారతి పోర్టల్ రైతులకు కొంగు బంగారం కావాల్సింది పోయి ఇప్పుడు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత వస్తుందని ఆశించిన సామాన్యుడికి అడుగడుగున సాంకేతిక అడ్డంకులు, అధికారుల ఉదాసీనతే స్వాగతం పలుకుతున్నాయి. వారం రోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ మాయం. కేవైసీలో ఎవరినో ఆధార్ నెంబర్లు. అసలు ఏం జరుగుతుంది? ఇది కేవలం సాంకేతిక లోపమా లేక కావాలని చేస్తున్న కుట్రలా? తెలంగాణలో భూముల విలువలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో భూభారతి పోర్టల్ వింత పోకడలు భూ యజమానులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వేలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తండ్రి నుంచి వారసులకు ఆస్తి బదిలీ చేయాలన్న తక్కువ స్టాంపు డ్యూటీతో పని పూర్తి చేసుకోవాలన్నా ఇప్పుడు సాధ్యం కావడం లేదు. 3వ స్టెప్ వరకు సాఫీగా సాగుతున్న ప్రక్రియ 4వ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి రీడైరెక్ట్ అవుతుంది. దీనిపై అధికారులను అడిగితే వింత సమాధానాలు వస్తున్నాయి. గిఫ్ట్ డీడ్ కాకపోతే సేల్ డీడ్ చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. తహసీల్దార్లంటే తక్కువ ఖర్చుతో అయ్యే పనిని వదిలేసి ప్రభుత్వం కోసం భారీగా స్టాంప్ డ్యూటీ కట్టాలా? అసలు గిఫ్ట్ డీడ్ ఆప్షన్ ను ఎందుకు తీసేశారు? ఇటీవల వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ కుంభకోణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక శాశ్వతంగా దీన్ని తొలగించే ఆలోచనలో ఉన్నారా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు రంగారెడ్డి నుంచి మహబూబ్ నగర్ వరకు ఒక్కటే సమస్య, అదే ఆధార్ గందరగోళం. పెండింగ్ మ్యూటేషన్ల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న రైతులకు అక్కడ షాక్ తగులుతోంది. దరఖాస్తులో తాము ఆధారిస్తే కేవైసీ స్క్రీన్ పైన ఎవరో అపరిచిత వ్యక్తుల ఆధార్ నెంబర్లు ప్రత్యక్షమవుతున్నాయి. చలాన్ కట్టి మ్యూటేషన్ ఫీజు చెల్లించినా పని కావడం లేదు. కొనుగోలుదారుడి ఆధార్ స్థానంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వివరాలు రావడం డేటా భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. అడిగితే మాకేం తెలియదు అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతంలో ధరణి సమయంలో ఒక చిన్న అక్షరం తప్పు పడితేనే 4 ఏళ్ల పాటు ఆఫీసుల చుట్టూ తిరిగిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆధార్ నెంబర్లే మారిపోతుంటే రేపు భూమి యజమాని ఎవరిని ఏ విషయంలో వివాదాలు తలెత్తితే బాధ్యత ఎవరిది? అధికారులు ఇప్పటికైనా మౌనం వీడాలి. భూభారతిలో జరుగుతున్న ఈ పొరపాట్లు కేవలం సాంకేతిక సమస్యలు అని సరిపెట్టుకుంటే కుదరదు. లక్షల కోట్ల విలువైన భూముల విషయంలో డేటా తారుమారైతే అది సామాన్యుడి ప్రాణాల మీదికి వస్తుంది. గిఫ్ట్ డీడ్ ఆప్షన్స్ పై స్పష్టత ఇవ్వాలి. కేవైసీ లోపాలను యుద్ధ ప్రాతిపాదికన సరిదిద్దాలి. లేదంటే ఈ పోర్టల్ ప్రజలకు భరోసా ఇవ్వడం పక్కన పెడితే కొత్త తలనొప్పులు తేవడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.